వరలక్ష్మి అయితే సంకల్ప హోమం జరిపించడం కోసం ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటూ భిక్షమెత్తుకుంటూ ఉంటుంది. ఇక అందరూ కూడా వరలక్ష్మికి సాయం చేస్తూ ఉంటారు. అలా ఎండల్లో పడి చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్తూ వరలక్ష్మి అయితే ఇంటింటికి వెళ్ళి సంకల్ప హోమం కోసం వస్తువులన్నీ సేకరించి గుడికి వెళ్తుంది. ఇక ఎండలో నడుచుకొని వెళ్తూ అక్కడ పూజనైతే జరిపిస్తూ ఉంటుంది. ఇంతలో పూజారి గారు హోమానికి అన్ని సిద్ధం చేస్తారు. ఇక వరలక్ష్మి అయితే సంకల్ప హోమం జరపడం కోసం అని చెప్పి శ్రద్ధతో భక్తితో అక్కడ అలా సంకల్ప హోమం జరిపిస్తుంది. అది చూసి పూజారి గారు అయితే నీ పూజలకైనా నీ భర్త లేవాలమ్మా అని చెప్పి అంటూ ఉంటారు. నీ భర్తకి మళ్ళీ స్పృహ వస్తుంది, నీ సంకల్పం ఫలిస్తుందమ్మా అని చెప్పి అంటారు. ఇంతలో వరలక్ష్మికి అయితే 2 రోజులు బట్టి ఏమీ తినకుండా ఉండటంతో కళ్ళు తిరిగి అక్కడే అలా పడిపోతుంది. అది చూసి పూజారి గారు అమ్మాలే పర్వాలేదులే, నువ్వు అక్కడ అలా కూర్చొని ఉండు, మేము ఇక్కడ హోమం జరిపిస్తాంలే, ఏమీ పర్వాలేదు అని చెప్పి పూజారి గారు అయితే వరలక్ష్మిని లేపి కూర్చోబెట్టి పూజారి గారు ఆ హోమాన్ని పూర్తి చేస్తారు. ఇక వరలక్ష్మి అక్కడ అలా స్పృహ కోల్పోవడంతో ఇంతలో అక్కడికి వరలక్ష్మి వాళ్ళ అమ్మ జాను వెన్నెల వాళ్ళైతే వస్తారు. ఇక అలా పడి ఉన్న వరలక్ష్మిని చూసి వాళ్ళ అమ్మ అయితే అమ్మ వరలక్ష్మి ఏమైందమ్మా, ఎందుకమ్మా నీకు ఈ పూజలో ఇవి, నీ భర్త కోసం నువ్వు ఇంతలా అల్లాడిపోతున్నావమ్మా అని చెప్పి వరలక్ష్మిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అది చూసి వెన్నెల జాను కూడా బాధపడుతూ ఉంటారు. ఇక వరలక్ష్మి మెలకువ రాగానే వెన్నెల అయితే అమ్మాలే అమ్మ అని చెప్పి వాళ్ళ అమ్మని పట్టుకొని వెన్నెల కూడా ఏడుస్తూ ఉంటుంది. ఇక వరలక్ష్మి చేస్తున్న సంకల్పం ఫలిస్తుందా? If you like this video, please like, share and subscribe. Thanks for watching.